8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి సీజనల్గా వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎండలు బాగా తక్కువ ఉన్నప్పుడు దోమలు బాగా విజృంభించి దోమల ద్వారా డెంగ్యూ ఫీవర్లు కానీ, మలేరియా జ్వరాలు, మరి రకరకాల ఇన్ఫెక్షన్స్, మెదడువాపు వ్యాధి, బోధకాలు, ఇట్లాంటివి అనేక రకాల సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. అలాంటి దోమలు మన ఊళ్ళోనూ లేకపోతే సిటీస్లోనూ లేకుండా కంప్లీట్గా పోగొట్టడం సాధ్యం కాదు. అది గవర్నమెంట్ చేతిలో కూడా ఏదో కొంత ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కువ సాధ్యం కావటం లేదు. మన ఇంటి వాతావరణాన్ని దోమలు రాకుండా, మన ఏరియాకి దోమ వస్తేనే అది పారిపోయేటట్టు చేసే 5 రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. వాటిని కనుక మీ దొడ్లో పెంచుకుంటే వాటి వాసన దోమలకి చిరాకు కలిగించేస్తుంది అన్నమాట. మామూలుగా ఆ చిరాకుకి ఆ గాలి పీల్చడానికి ఇష్టం లేక దోమలు దూరంగా వెళ్ళిపోతాయి. అలాంటి 5 రకాల మొక్కలు దోమలకు చిరాకు కలిగించి వాటి ఔషధ గాలి మన ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యమైన దోమల రక్షణ కోసం ఉపయోగపడే మొక్కలు ఏమిటో ఇప్పుడు ఆలోచిద్దాం. 5 రకాల విషయాలు నేను చెప్తాను, మీరు పెంచుకోవాల్సినవి. ప్రాక్టికల్గా నేను కూడా ఈ మొక్కల యొక్క ప్రభావాన్ని చూడటం జరిగింది. అది ఎక్కడ అంటే హైదరాబాద్లో ప్రగతి రిసార్ట్స్ ఉంటాయి. డాక్టర్ జీబీకే రావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఔషధ మొక్కల్ని వాళ్ళ రిసార్ట్లో బాగా పెంచుతారు. ఇలాంటి మొక్కలన్నీ విపరీతంగా పెంచటం, ఇలాంటి మొక్కలు అమ్మే నర్సరీని పెట్టి వారు ఎక్కువగా వ్యాప్తి చేస్తూ ఉంటారు. వారు మనకు బాగా పరిచయం వల్ల ఆయన కూడా న్యాచురోపతి ఆ రిసార్ట్లో కూడా పెట్టించినప్పుడు సలహాలు సూచనలకు మమ్మల్ని ఆహ్వానించడం, మేము వెళ్ళటం. అక్కడ వాతావరణం చూస్తే ఈవినింగ్ 6 తర్వాత చీకటి పడిన తర్వాత చాలా గ్రీనరీ ఉంటుంది. అన్ని మొక్కలే, 100 ఎకరాల్లో రిసార్ట్ ఉంటుంది. కానీ ఒక్క దోమ కూడా ఆ రిసార్ట్ ఏరియాల్లో 6-7 దాటాక కనపడదు, కుట్టదు. ఎంత విచిత్రం అంటే అంత గ్రీనరీ ఉండి కూడా దోమలు లేకపోవటానికి కారణం ఇలాంటి మొక్కలు వాళ్ళు బాగా పెంచటం వల్ల అవి విడుదల చేసే ఔషధ గాలి దోమలకి చిరాకు పుట్టి ఆ ఏరియాల్లో దరిదాపులకు వెళ్ళవు. అసలు దోమల గుడ్లు పెట్టినా గుడ్డు మళ్ళీ పిల్లవకుండా, అంటే దోమల సంతతి పెరగకుండా నివారించడానికి కూడా ఈ మొక్కలు పనికొస్తుంటాయి. ప్రాక్టికల్గా నేను చూడటం జరిగింది. అలాంటి 5 రకాలుగా బాగా అందరికీ ఉపయోగపడే, దోమల నివారణకు ఉపయోగపడే ఇంట్లో పెంచుకునే మొక్కలు ఒక్కొక్కటి తీసుకుంటే, మొట్టమొదటిది లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి అంటారు తెలుగులో. ఈ నిమ్మగడ్డి వరి దుబ్బులు ఉంటాయి కదా, ఇట్లా పెడితే ఇట్లా ఈ నిమ్మగడ్డి మీరు ఇట్లా నలుపుకుంటే చాలు మంచిగా చక్కటి స్మెల్ వస్తుంది. ఈ లెమన్ గ్రాస్ టీ కూడా తాగుతుంటారు, నీళ్ళలో వేసి మరిగించుకుని కూడా అట్లా త్రాగొచ్చు, చాలా బాగుంటుంది. ఈ నిమ్మగడ్డి దుబ్బు అట్లా పెట్టుకుంటే మీరు కత్తిరించుకుంటామంటే ఎప్పటికీ పోదు, అసలు మెయింటెనెన్స్ ఉండదు, చిగురు వస్తేనే ఉంటుంది, కట్ చేసే కొద్దీ వచ్చేస్తూ ఉంటుంది దానికి. ఇంకా ఈ నిమ్మగడ్డి నుంచి సిట్రనెలాల్ అనే కెమికల్ విడుదలవుతుంది అనమాట. గాలిలోకి ఆ కెమికల్ రసాయనం అనేది వచ్చేస్తుంది. ఆ రసాయనము వాసన దోమలకి చిరాకు కలిగిస్తుంది అనమాట. అందుకని గాలిలోకి అది వెదజల్లుతూ ఉంటుంది అనమాట. ఈ సిట్రనెలాల్ అనే ఔషధ గుణం ఉన్న దానివల్ల ఎలాంటి లాభం అంటే గుడ్లు అనేవి దోమలవి పిల్లలు అవ్వకుండా ఈ కెమికల్ కంట్రోల్ చేసేస్తుంది అనమాట. అందుకని దోమల వ్యాప్తిని అరికట్టడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మగడ్డి నుంచి తీసిన ఆయిలే సిట్రనెలాల్ ఆయిల్ ఉంటుంది. మన ఆశ్రమంలో సాధకులు రాసుకోవటానికి మనం లిఫ్ట్ దగ్గర అట్లా అన్ని ప్లేసులు, అన్ని బిల్డింగ్లు అట్లా పెట్టి ఉంచుతాం. 1-2 డ్రాప్స్ అట్లా రాసుకుంటే అసలు దోమల మీద వాలవన్నమాట. ఇక అంటే కమ్మటి వాసన వస్తుంది. బట్టల మీద కానీ ముఖం మీద కానీ 2-3 డ్రాప్స్ రాసుకుంటే 2 గంటల దాకా, గంటన్నర దాకా అస్సలు వాలవు. ఆ వాసన చిరాకు అన్నమాట. ఇది ఒక రకమైన మొక్క లెమన్ గ్రాస్. రెండవది మనందరికీ తెలిసిన తులసి. ఈ తులసి ఔషధ గాలి ఒలియోరెజిన్స్ అనే రసాయనాన్ని విడుదలై గాలిలో వ్యాపింపజేస్తుంది అనమాట. ఈ రసాయనం యొక్క వాసన దోమకు చిరాకు కలిగించేసేస్తుంది అనమాట.
తులసి చెట్టు వాయు కాలుష్యాన్ని బాగా శుద్ధి చేస్తుందని మనకు తెలుసు. కానీ దోమల బెడద నుంచి కూడా రక్షించడానికి తులసి దొడ్లో ఉంటే వాటి నుంచి వచ్చే ఔషధ గాలి అంత రక్షణ కలిగిస్తుందన్నమాట. కానీ రెండవ మొక్కగా దీన్ని ఉపయోగించండి. మూడవది మరువం. మనకి దేవుడి మాలల్లో కానీ మరి కనకాంబరాలు ఇట్లాంటి మాల కట్టినప్పుడు మరువం మధ్య మధ్యలో పెడతారు కదా, అలాంటి మరువం కూడా చాలా మంచిది. అంటే ఔషధ గాలి చాలా వ్యాపింపజేస్తుంది అనమాట. అందుకని ఆలయాల్లో తలలో కూడా ఎందుకు పెట్టుకోమన్నారంటే అవి కార్టిజాల్ లాంటి హార్మోన్ని తగ్గిస్తూ హ్యాపీ హార్మోన్ ప్రొడక్షన్ పెంచేటట్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దోమలకు కూడా నివారించడానికి మరువం మొక్క విడుదల చేసే ఔషధ గాలి దోమకి చిరాకు కలిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మూడవది. నాలుగవది పుదీనా. ఇందులో మెంతాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుందని తెలుసు. అవి అట్లాంటి రసాయనాలు గాలిలోకి వ్యాపింపజేస్తుంది. అందుకని అవి లోపలికి వెళితే మంచిదని మన వంటలన్నింటిలో వాడుతుంటాం పుదీనాని. కానీ ఆ పుదీనా కుండీలు ఎక్కువగా పెట్టేసామనుకోండి, దాని నుంచి విడుదలయ్యే ఔషధ గాలి మరి దోమలకి అంటే ప్రొడక్షన్ జరగకుండా కంట్రోల్ చేయడానికి అలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని పుదీనా కుండీల్లో పెట్టుకోవడం మనం గిల్లుకుంటూ వంటల్లో వాడుకోవచ్చు. ఈలోపు చెట్లాగా ఉన్నప్పుడు ఆ పుదీనా యొక్క ఔషధ గాలి దోమల బెడద రక్షించడానికి, ఇంటి యొక్క వాతావరణాన్ని శుద్ధి చేయటానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా ఐదవది లావెండర్ మొక్క. ఇది సినియోల్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది అనమాట. దీనికి కూడా బ్లూ పూలు ఉంటాయి, చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఇది. అందుకని కుండీల్లో దానికి పెంచుకుంటే ఈ సినియోల్ అనే రసాయనం దోమలకి ఇరిటేషన్ కలిగిస్తుంది. ఇప్పుడు కిరసనాయిల్ వాసన మనకి ఎంత ఇరిటేషన్ అండి. పూర్వ రోజుల్లో ఒంటికి కాస్త కిరసనాయిల్ కొన్ని చుక్కలు చేసుకుని ఇట్లా రాసుకునేవారండి. ఆ కిరసనాయిల్ వాసన దోమలకి చిరాకు పుట్టి దోమలు వాలే కాదండి, కుట్టకుండా అట్లాంటి పని చేసేవారు. ఇప్పుడు మనం చెప్పుకున్న 5 రకాల మొక్కలు దోమలకి చిరాకుని కలిగించి దరిదాపుల్లో దోమలు లేకుండా ఉంటాయి. మీరు ఒక 4 నెలలు 3 నెలలు అట్లా ఈ 5 రకాల కుండీలు దొడ్లో ఎక్కువగా పెట్టుకుని చక్కగా పోషించే ప్రయత్నం చేయండి. మీ ఇంటి వాతావరణంలో ఎంత స్పష్టమైన మార్పు అనేది దోమల యొక్క బెడద తగ్గటానికి కనపడుతుందో. గాలి కిటికీల్లోంచి వచ్చే ఏరియాలో కూడా పెట్టుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి అన్నమాట. మరి దొడ్డే అవకాశం ఉన్న వారికి అట్లా కూడా పెంచుకోగలిగిన మంచిదన్నమాట. కానీ రకరకాల ఇన్ఫెక్షన్ కలిగించే దోమల బెడద నుంచి ఆ ఇరిటేషన్ తగ్గించుకోవటానికి చక్కటి న్యాచురల్ సొల్యూషన్ 5 రకాల మొక్కలు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.